దీపావళికి కొత్త సినిమాల పోస్టర్లు ఏమొచ్చాయి? టీజర్లతో పండగ ట్రీట్ ఇవ్వాల్సిన సినిమాలు ఎందుకు పోస్టర్స్ తోనే సరిపెట్టాయి? ఇంతకీ పండక్కి అప్డేట్స్ ఇచ్చిన ఆ మేజర్ మూవీస్ ఏంటి? దీపావళి పండుగ అంటేనే నిండైన కళ. ఆ కళకు సినిమాలు చక్కని ఆనందాన్నిస్తాయి. ఇలా ఓ పక్క థియేటర్, ఓటీటీ ప్లాట్ఫామ్ సినిమాలు అలరిస్తూ ఉంటే మరో పక్క మేకర్స్ తమ కొత్త సినిమాల అప్డేట్స్ ని పంచుకుంటూ దీపావళి విశేష్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న పుష్ప 2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. దీపావళి కానుగ్గా రిలీజ్ చేసిన ఈ కొత్త పోస్టర్లో అల్లు అర్జున్, రష్మిక రొమాంటిక్ స్టిల్ ఆకట్టుకుంటుంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన హిట్ 2 చిత్రాలు మంచి హిట్ అయ్యాయి. దీంతో డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమా సీక్వెల్స్ పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో హిట్ 3 ది థర్డ్ కేస్ ని తెరకెక్కిస్తున్నాడు. దీపావళి కానుగ్గా స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో నాని సీరియస్ యాక్షన్ అవతారంలో కనిపించాడు. ఈ మూవీ వచ్చే ఏడాది మే 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు సినిమాకు ఇలాంటి క్రెడిటే వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబోలో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా దీపావళి కానుకగా RC16 స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2024 మార్చి 20న లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు నితిన్. ప్రస్తుతం 2 సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో వెంకీ కుడుముల డైరెక్షన్ లో తిరిగెక్కుతున్న రాబిన్ హుడ్ ఒకటే. తాజాగా దీపావళి కానుకగా కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ మేకర్స్ విశేష్ తెలియజేశారు. క్రిస్మస్ కానుకగా సినిమాను డిసెంబర్ 20న ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. తారక రాముడు పేరును నందమూరి హీరోలు ఎందుకంతలా వాడేస్తున్నారు? జూనియర్ టైటిల్ తీసేసి ఒకరు, తారక్ పేరు తగిలించి మరొక ఇద్దరు ఎన్టీఆర్ లెగసీని కంటిన్యూ చేయగలిగేది మేమే అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారా? తారక రాముడు అనే పేరు కోసం నందమూరి హీరోలు లోపల గట్టిగానే ఫైట్ చేసుకుంటున్నారు. ముందుగా దేవర సినిమా రిలీజ్ కి ముందు చాలా తెలివిగా ఎన్టీఆర్ తన జూనియర్ టైటిల్ ను తొలగించి ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. సినిమా టైటిల్స్ లో కూడా నందమూరి తారక రామారావు అనే ఉంది. ఇక రీసెంట్ గా మోక్షజ్ఞ ఎంట్రీ టైంలోనూ తారక రామ మోక్షజ్ఞ తేజగా కొందరు బాలయ్య కొడుకుని ట్రీట్ చేశారు. దీంతో ఉన్నట్టుండి పేరుకు జత కలిసిన తారకరామ పేరు అనుకోకుండా పెట్టింది కాదని, ఎన్టీఆర్ లెగసీని కంటిన్యూ చేయడానికే ఇలా పెట్టారని అర్థమైంది. తాజాగా దివంగత హరికృష్ణ తనయుడు, దివంగత జానకీరాం వారసుడిగా వచ్చిన కుర్ర హీరోకి తారక రామారావు పేరుతోనే స్క్రీన్ ఎంట్రీ ఇప్పిస్తున్నారు. ఈ హీరో విషయంలో దర్శకుడు YVS చౌదరి పనిగట్టుకుని మరీ ఎంకరేజ్ చేస్తున్నాడనే మాట వినిపిస్తోంది. అందులోనూ తారకరామ అనే పేరును ఫోర్స్ గా పెట్టడంలోనూ దర్శకుడు తన ఇష్టాన్ని చూపించినట్లుగా తెలుస్తోంది. కాకపోతే ఈ ముగ్గురు నందమూరి హీరోల విషయంలో తారక రామ పేరు కామన్ గా ఉండడంతో రేపన్న రోజు ఈ పేరు క్లెయిమింగ్ కోసం లేనిపోని పేచీలొస్తాయని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే ఇక్కడ తారకరామ పేరు లేకుండా ఎవ్వరూ రిస్క్ చేయడానికి ముందుకు రావడం లేదు. సమంత కోసం నాని పాటను వరుణ్ ధావన్ ఎందుకు పోస్ట్ చేసినట్లు? సిటాడల్ కోసం వరుణ్ ధావన్ టాలీవుడ్ మీదుగా ఆ ప్రమోషన్ ని షురూ చేశాడా? నవంబర్ 7 నుంచి శామ్ తన ఆడియన్స్ ని వెబ్ సిరీస్ తో కట్టిపడేస్తుందా? బాలీవుడ్ మేకర్సే కాదు, బాలీవుడ్ హీరోలు తెలివిగా సౌత్ ను క్యాష్ చేసుకుంటున్నారు. సిటాడెల్ ప్రమోషన్ కు వరుణ్ ధావన్, సమంత కష్టపడితే చాలు, అది చాలదన్నట్లు టాలీవుడ్ హీరోల పాటలను సినిమాకు వాడుకుంటున్నారు. అంతేకాదు, ప్రీ ప్రమోషన్ ను నమ్ముకుని వెబ్ సిరీస్ ను నెటిజన్లలోకి తీసుకెళ్దామని చూస్తున్నారు. సిటాడెల్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. అది కూడా సమంత యాంగిల్లోనే అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎట్ ప్రెజెంట్ ఓటీటీలో రిలీజ్ కి రాబోతోన్న మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా సమంత, వరుణ్ ధావన్ కాంబోలో రాజ్ అండ్ డీకేలు తెరకెక్కించిన సిటాడెల్ హనీ బనీ మాత్రమే. తాజాగా వరుణ్ ధావన్ పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. తమ వెబ్ సిరీస్ నుంచి ఓ స్టిల్ ని షేర్ చేసి దానికి సమంత, నేచురల్ స్టార్ నాని నటించిన ఈగ సినిమాలో నేనే నానినే సాంగ్ తెలుగు వర్షన్ ని పెట్టి అరే 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 అంటూ పోస్ట్ చేశాడు. ఇలా చేయడంలో రాజమౌళి, నాని మీదుగా
తమకు ఫ్రీ ప్రమోషన్ వస్తుందని లెక్కతో వేసిన ఎత్తుగడగా కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే నవంబర్ 7న వెబ్ సిరీస్ వచ్చేలోపు టీమ్ ఆల్మోస్ట్ సౌత్ నార్త్ ను కవర్ చేస్తూ భారీ స్థాయిలో ఇలా ప్రమోషన్స్ మరిన్ని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వరుణ్ ధవన్ షేర్ చేసిన ఈ స్టిల్ చూస్తుంటే సిరీస్ లో ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ నడిచినట్లు కనిపిస్తోంది. దీంతో వరుణ్ ధవన్ చేసిన ఈ స్పెషల్ పోస్ట్ మంచి వైరల్ గా మారింది. ఇక వీరి కలయికలో వస్తున్న సిరీస్ ఈ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రాబోతోంది. ఇండస్ట్రీ వర్గాల లెక్కల ప్రకారం సమంత పోస్ట్ చేసే క్రిప్టిక్ మెసేజ్లు సిటాడెల్ కు మంచి ప్రమోషన్ తీసుకురావచ్చు. నిర్వాహకుల ఒత్తిడి మేరకు అమ్మడు అటువైపుగా ఏమైనా ప్రయత్నం చేస్తుందేమో చూడాలి. జాన్వీ కపూర్ సౌత్ లో సెటిల్ అయిపోదామని చూస్తోందా? బీ టౌన్ లో లేని రెస్పెక్ట్ ఇక్కడ ఎక్కువ దొరకడంతో ఇటువైపుగా చూస్తోందా? దేవరా తర్వాత చెర్రీతో మాత్రమే అనుకుంటే తాజాగా మరొక టాలీవుడ్ హీరోతో సినిమా చేయడానికి క్లియరెన్స్ ఇచ్చేసిందా? శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కు సౌత్ సినీ మజా ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. దక్షిణాదిలో తనకొస్తున్న ఆఫర్లు, ఇస్తున్న గౌరవానికి తెగ ఫిదా అయిపోతోంది. టాప్ దర్శకులు కూడా స్క్రీన్ కెమిస్ట్రీలో అమ్మడికి వెయిటేజ్ ఇస్తూ ఉండటంతో తెలుగులో చేయాల్సిన సినిమాల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. దేవర్తో షురూ చేసిన అందాల దాడిని ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయబోతోంది. జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీని తమిళ పరిశ్రమతో స్టార్ట్ చేయాలని తండ్రి బోనీ కపూర్ చూశాడు. ఎన్టీఆర్ తో సినిమా అనేసరికి దేవరకు ఓకే చెప్పాడు. ఆ తర్వాత చెర్రీ, బుచ్చిబాబు సినిమాకు ఓకే చెప్పి టాలీవుడ్ టాప్ హీరోలకు మాత్రమే తాను స్పెషల్ అన్నట్టుగా వ్యవహరించింది. ఈ గ్యాప్ లో కోలీవుడ్ టాప్ హీరోలతో 1-2 సినిమాలకు సైన్ చేయొచ్చనే ప్రచారం కొనసాగింది. తాజాగా నాగ చైతన్య తండేల్ తర్వాత ఓ సింపుల్ లవ్ స్టోరీని టేకప్ చేయబోతున్నాడు. దీనికోసం దర్శకుడు శివ నిర్వాణ ఇప్పటికే ఒక కథను కూడా సిద్ధం చేశాడు. మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ నిచ్చిన దర్శకుడు కావడంతో చైతుతో కలిసి నటించడానికి స్టార్ ఇమేజ్ చూడకుండా జాన్వీ ఓకే చెప్పేసిందట. ఈ ఫిల్మ్లో జాన్వీకి యాక్టింగ్ కు స్కోప్ ఎక్కువగా ఉండొచ్చు. ఇది ఒక రకంగా శ్రీదేవి కూతుర్ని నటిగా నిరూపించుకునే అవకాశం. ఎందుకంటే సదరు దర్శకుడి సినిమాలో హీరోయిన్ కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. ఇవి చూసే జాన్వీ నటిగా తన ఫ్యూచర్ కోసం శివ నిర్వాణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమ్మడి మూమెంట్ చూస్తుంటే తల్లి శ్రీదేవిలా తెలుగులో స్టార్ స్టేటస్ తెచ్చుకునేలా కనిపిస్తోంది. మాస్ రాజా తన టైటిల్ జస్టిఫికేషన్ కోసమే సినిమాలు చేయాలా? క్లాసికల్ కవరింగ్స్ వర్కౌట్ కావడం లేదని మ్యాసు మ్యానీ అనే నమ్ముకున్నాడా? ఈసారి ఏకంగా మాస్ జాతర అని టైటిల్ పెట్టడం మళ్ళీ రొటీన్ ఫార్మాటే అవుతుందని ఎందుకు గుర్తించడం లేదు? మాస్ రాజా రవితేజ టైటిల్ జస్టిఫికేషన్ కోసమే పనిచేస్తున్నాడు. ఏం చేసినా సరే మాస్ దమ్కి ఇచ్చే తీరతానంటున్నాడు. ఈ ప్రాసెస్ లో క్లాసికల్ టచ్ మర్చిపోయాడు. అటు రవితేజ నుంచి ఆడియన్స్ ఎలాంటి ప్రయోగాలు, మెసేజ్లు పెద్దగా ఆశించడం లేదు. తాజాగా సితార బ్యానర్ లో మాస్ రాజా చేస్తున్న సినిమాకు మాస్ జాతర టైటిల్ పెట్టారు. దీంతో ముందుగానే సినిమా ఏంటి అనేది ప్రేక్షకుల్లో ఓ క్లారిటీ వచ్చేసింది. రవితేజ గతంలో ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ పేరుతో ఒక ఎక్స్పెరిమెంటిక్ ఫిల్మ్ చేశాడు. సినిమా చూసిన వారంతా బాగుందన్నారు తప్ప కమర్షియల్ గా సినిమాను గట్టెక్కించలేకపోయారు. అప్పటి నుంచి రవితేజ అటువైపు చూడడం మానేశాడు. హిట్టో ఫట్టో ఏం చేసినా మాస్ మసాలా ఉండాలి అంటున్నాడు. ఆ ఆలోచనతోనే అప్రోచ్ అయ్యే దర్శకులనే ఈ హీరో సపోర్ట్ చేస్తున్నాడు. మాస్ జాతర టైటిల్ కు మనదే ఇదంతా అంటూ ఇచ్చిన క్యాప్షన్ సరిగ్గా సెట్ అయింది. పోస్టర్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన జైంట్ వీల్ విలేజ్ అట్మాస్ఫియర్ లో మాస్ క్రౌడ్ ఉన్నట్లుగా ఇండైరెక్ట్ గా చూపిస్తోంది. డెబ్యూ డైరెక్టర్ గా భాను భోగవరపును పరిచయం చేస్తూ సితారా బ్యానర్ టేకప్ చేసిన ఈ పిక్చర్ రొటీన్ ఫార్ములా అని తెలిసినప్పటికీ అందులో ఏమైనా ఎనర్జెటిక్ వేరియేషన్ కనిపిస్తుందా అని ఆడియన్స్ చూస్తున్నారు. మాస్ రాజా అని టైటిల్ పెట్టుకున్నందుకైనా ఇలాంటి సినిమాలే చేయాలని రవితేజ బలంగా ఫిక్స్ అయిపోవడంతో ఒకటే ట్రాక్ సినిమాలు వస్తున్నాయి. ఇదొక రకంగా రవితేజకు మునుపటి క్రేజ్ ను తగ్గించి చూపిస్తోంది. పుష్ప 2 క్లైమాక్స్ ఎందుకంత స్పెషల్? పుష్ప 3కు లీడ్ పుష్ప 2 ఎండింగ్ ఫ్రేమ్ లో చూపిస్తున్నారా? అలా చూపిస్తూనే త్రివిక్రమ్ కు బన్నీ డేట్స్ అడ్జస్ట్ చేయడంలో మతలబేంటి? పుష్ప 2 వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దర్శకుడు సుకుమార్ తనదైన మాటతో తెరకెక్కించగా ఈ సినిమాలో ప్రేక్షకులను స్టన్ చేసే అంశాలతో పాటు సర్ప్రైజ్ చేసే అంశాలు కూడా చాలా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ లో పుష్ప 3కి అదిరిపోయే లీడ్ ఇవ్వనున్నట్టుగా మేకర్స్ తెలిపారు. దీంతో పుష్ప 2 క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. పుష్ప 2 క్లైమాక్స్ ను మరింత సర్ప్రైజింగ్ గా తయారు చేస్తున్నాడు సుకుమార్. పుష్ప 2 చిత్ర క్లైమాక్స్ లో ఒక స్టార్ హీరో వాయిస్ మనకు వినిపిస్తుందని, ఆ వాయిస్ తో పుష్ప 2 ముగుస్తుందని సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సుకుమార్ పుష్ప 2 క్లైమాక్స్ ను గట్టిగానే ప్లాన్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి పుష్ప 2 క్లైమాక్స్ లో ఏ స్టార్ హీరో వాయిస్ వినిపిస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి కూర్చుంది. ఓ సెషన్ ఆడియన్స్ ఒపీనియన్ ప్రకారం
తెలుగు హీరో వాయిస్ అయితే ఉండదని చెబుతున్నారు. తాజాగా బన్నీ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. సరికొత్త ప్రపంచాన్ని ఈ మూవీ కోసం త్రివిక్రమ్ క్రియేట్ చేశారని నిర్మాతలు చెబుతున్నారు. పుష్ప 2 రిలీజ్ తర్వాత బన్నీ ఎప్పుడంటే అప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కథాంశం మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని 500 కోట్ల బడ్జెట్ తో మైథలాజికల్ ఎలిమెంట్స్ తో పాటు భారీ కాస్టింగ్ కోసం ఈ బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే పుష్ప 3 ఇప్పట్లో స్టార్ట్ కాదని కన్ఫర్మ్ అయిపోయింది. పుష్ప 3 హింట్ అనేది పుష్ప 2ను మార్కెటింగ్ చేసుకోవడం కోసమేనని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. డబ్బింగ్ సినిమాల హల్చల్ ఈ ఏడాది మాత్రమే అనుకోవడానికి లేదు. వచ్చే ఏడాది సంక్రాంతితో పాటు ఇండిపెండెన్స్ డేకు బయట హీరోలు మన ముందుకొచ్చి తొడగొడుతున్నారు. ఔటర్స్ అంతా ఇక్కడికొచ్చి ఇలా చేస్తుంటే మన వాళ్ళు వాళ్ళ అడ్డాకు వెళ్లి ఇదే పోటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 2024లో అటు తమిళియన్లు, మలయాళీలు మన సినిమాలు వచ్చిన టైంలో వచ్చి మనకు బ్యాండ్ వేశారు. ఇది చాలదన్నట్లు వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ మన హీరోలకు దమ్కి ఇవ్వడానికి ముందుకొస్తున్నాడు. నిజానికి సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేయకూడదని మన పరిశ్రమ గతంలోనే ఓ నిబంధన పెట్టుకుంది. అయితే ఈ సినిమాలో మైత్రి మూవీ మేకర్స్ భాగస్వామ్యం కావడంతో ఇప్పుడు రిలీజ్ కు చెక్ పెట్టడానికి లేని పరిస్థితి కనిపిస్తోంది. చెర్రీ గేమ్ చేంజర్, వెంకటేష్ అనిల్ రావిపూడి పిక్చర్ కు తలా అజిత్ ఎంతటి పోటీ ఇస్తాడో చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఆ స్థాయిలో టాలీవుడ్ హీరోలకు పోటీ ఇచ్చే సినిమా ఆగస్టు 14న వస్తోంది. బాలీవుడ్ ఫిల్మ్ వార్ 2 రిలీజ్ ను మేకర్స్ ఆగస్టు 14గా వెల్లడించారు. ఇందులో తారక్ సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా కావడంతో 100 కోట్ల మార్కెటింగ్ జరుగుతుంది. సరిగా ఇదే టైంలో కాంతారకు ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార 2తో రిషబ్ శెట్టి గేమ్ బజాయించాలని చూస్తున్నాడు. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 100 కోట్ల బిజినెస్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటు తెలుగులోనూ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంటే ఇక్కడ ఎలా చూసుకున్నా టాలీవుడ్ హీరోల నుంచి వచ్చే ప్రతి ప్రెస్టీజియస్ ఫిల్మ్ కు తంబీలు, మలయాళీలతో పాటు కన్నడిగులొచ్చి జలకులు ఇవ్వడాన్ని అలవాటుగా చేసుకున్నారు. మరి మన హీరోలు అక్కడికి వెళ్లి పోటీ ఇచ్చేలా ఎలాంటి దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. ఆ మాటకొస్తే ఆ ముందు చూపు మన వాళ్ళలో లేదు. మన సినిమాలు వాళ్ళ పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో రావడం లేదు. ఒకవేళ వచ్చినా అక్కడ ఆడియన్స్ మరలా క్యూలు కట్టి మరీ థియేటర్లకు వెళ్లి వాలిపోవడం లేదు. కేవలం అక్కడి దర్శకులు మన వాళ్ళను హ్యాండిల్ చేస్తేనే కాస్తో కూస్తో చూస్తున్నారు. ఈ విషయంలో ఒక్క రాజమౌళికి మాత్రమే బయటి భాషా చిత్రాల ఫ్యాన్స్ వెయిటేజ్ ఇస్తున్నారు. మన హీరోలు ఇకపై వారి సినిమాల్లోనూ అక్కడక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ పేరుతో కనిపిస్తే ఓన్ చేసుకుని చూస్తారేమో.